So, good morning, students. In sixth semester numerical analysis, we completed successfully first unit. Now it is third unit. That is what? Numerical differentiation and integration. So, name of the third unit is what? Numerical differentiation and integration. In that we have these topics. See, first topic is what? Numerical differentiation. Second topic, Richardson extrapolation. Third topic, elements of numerical integration, composite numerical integration and Romberg integration, adaptive quadrature methods, Gaussian quadrature. So in this all, this first and Richardson and here Romberg integration are very important. In this middle, you will find 3-point endpoint formula and then 3-point midpoint formula, 5-point formula. That formulas are very important. So now I am going to start this first method, that is numerical differentiation. Okay, మనకు సిక్స్త్ సెమిస్టర్లో న్యూమరికల్ అనాలిసిస్ పేపర్లో ఫస్ట్ యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం. నా ఇది థర్డ్ యూనిట్లో మనకు న్యూమరికల్ డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనేది థర్డ్ యూనిట్ చాప్టర్ నేమ్. ఇందులో మనకు ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటంటే న్యూమరికల్ డిఫరెన్సియేషన్ అండ్ రిచర్డ్సన్ ఎక్స్ట్రాపోలేషన్, రాంబర్గ్ ఇంటిగ్రేషన్. ఈ 3 మెథడ్స్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ యూనిట్ మాత్రం టోటల్గా నేర్చుకోవాలి. థర్డ్ యూనిట్లో ఈ 3 మెథడ్స్ నేర్చుకుంటే మనకు ఒక లాంగ్ క్వశ్చన్ని కవర్ చేయొచ్చు. సో ఇందులో మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ గురించి నేర్చుకుందాం, దట్ ఈస్ న్యూమరికల్ డిఫరెన్సియేషన్. సో న్యూమరికల్ డిఫరెన్సియేషన్ ఫార్ములా ఏంది, దాన్ని ఎలా అప్లై చేయాలి ఇచ్చిన క్వశ్చన్కి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ మెథడ్ దట్ ఈస్ న్యూమరికల్ డిఫరెన్సియేషన్లో. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే గివ్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ టు డిటర్మైన్ f dash of x at x is equal to x naught for a given function f of x along with error bounds. So this is the procedure to find f dash of x by using Newton's forward and the backward difference formula. Newton's forward and backward forward and backward difference అదే ఫార్ములాస్ అన్నమాట. ఓకే, చూద్దాం. So Newton's forward difference formula is f dash of x naught is equal to f of x naught plus h minus f of x naught by h, where h should be greater than 0. If h is less than 0, then we have to use backward difference formula, that is f dash of x naught is equal to f of x naught minus f of x naught minus h by h. Okay, now this is error bound formula. The error bound for forward and the backward difference is given as, means ఫార్వర్డ్ డిఫరెన్స్కి బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి మనకి ఎర్రర్ ఫార్ములా ఒకటే ఉంది, ఎర్రర్ బౌండ్. అదేంటంటే క్యాపిటల్ M ఇంటూ మోడ్ h బై 2. మోడ్ h అంటే h అనే పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మనం ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలన్నమాట, బై 2. ఇక్కడ M అంటే ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ సెకండ్ డెరివేటివ్. అంటే ఏదైనా ఫంక్షన్ f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు కాస్ x సైన్ x ఇచ్చిందంటే దాన్ని f డబుల్ డాష్ ఆఫ్ x చేయాలి ఏదైనా ఒక ఇచ్చిన పాయింట్ దగ్గర. ఓకే, చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి మాడ్యులేట్ చేయాలి. అంటే పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా పాజిటివే తీసుకోవాలని అర్థం. ఈ వచ్చిన ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎర్రర్ బౌండ్ వస్తుంది. ఓకే, ఎర్రర్ బౌండ్ అనేది ఒక్కొక్క వాల్యూ దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, మనం ఒక ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ సీ ది ఫస్ట్ ప్రాబ్లం. యూజ్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అండ్ ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా టు డిటర్మైన్ ఈచ్ మిస్సింగ్ ఎంట్రీ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చిండు, ఇక్కడ మనకు కొన్ని మిస్ అయినాయి అనమాట, మిస్ చేసిండు. ఇక్కడ f dash of x, f dash of x, f dash of x వాల్యూస్, వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. న్యూటన్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాస్ అంటే ఈ పైన మెథడ్ని యూజ్ చేసుకొని వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి టేబుల్లో, x is equal to -0.3, -0.2, -0.1, f of x 1.9507, 2.0421, 2.0601. వీటిని యూజ్ చేసుకొని ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం f dash of -0.3, f dash of -0.2, f dash of -0.1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత కంప్యూట్ ది యాక్చువల్ ఎర్రర్ అండ్ ఆల్సో ఎర్రర్ బౌండ్స్ యూజింగ్ ఎర్రర్ ఫార్ములాస్ ఫర్ ద ఫంక్షన్ f of x is equal to 2 cos 2x minus x. అంటే ఇక్కడ ఇచ్చినది మనకు ఇక్కడ ఫంక్షన్ ఇవ్వలేడు,
మనం ఫార్ములాస్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా వీటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఫంక్షన్ మనకు కింద ఇచ్చిండు, దానికి మనం డైరెక్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చే అప్రాక్సిమేట్ వాల్యూస్కి మధ్య డిఫరెన్సే మనకు ఎర్రర్ బౌండ్ అనమాట. ఓకే, ఎర్రర్ బౌండ్ ఫైండ్ అవుట్, యాక్చువల్ ఎర్రర్ అండ్ ద ఎర్రర్ బౌండ్. యాక్చువల్ ఎర్రర్ అంటే డిఫరెన్స్, ఎర్రర్ బౌండ్ మీన్స్ ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చేది ఎర్రర్ బౌండ్ అనమాట. ఓకే, సో నౌ వీ విల్ ఎంటర్ ఇంటూ ఫార్వర్డ్ అండ్ ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. లెట్స్ see the solution. So what he given one table, writing as it is the table. Next, first of all we have to find the h value. How we will get this h value means this minus this or this minus this. Okay, difference between successive two numbers means minus 0.2 minus of minus 0.3. Okay, so minus 0.2 minus into minus plus 0.3, 0.3 minus 0.2 0.1. This is what h value. Okay, this is h value. So if you see this h is greater than 0, right? H is greater than 0, right? Then you have to use here Newton's forward difference formula. Okay, if h is greater than 0 you have to use forward, h is less than 0 we have to use backward. Okay, so here 0.1 according to the forward difference formula. Forward difference formula in the f dash of x naught is equal to f of x naught plus h minus f of x naught by h. సో ఇక్కడ మనకు x naught వాల్యూ తెలుసు మైనస్ 0.3, రైట్? h వాల్యూ తెలుసు 0.1. ఓకే, x naught వాల్యూ మైనస్ 0.3 అండ్ h వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు f డాష్ ఆఫ్ 0.3 ఏమొచ్చింది? 0.914 వచ్చింది. ఇదేంటి? f డాష్ ఆఫ్ 0.3. సేమ్ ఇలానే f డాష్ ఆఫ్ మైనస్ 0.2, f డాష్ ఆఫ్ మైనస్ 0.1 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే h ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, కానీ ఇక్కడ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ టూ వాల్యూస్ కోసం మీన్స్ f డాష్ ఆఫ్ మైనస్ 0.2, f డాష్ ఆఫ్ మైనస్ 0.1కి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని చేయడం జరిగింది. చూడండి ఒకసారి ఎలా చేసినావు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ నాట్ h వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది? f ఆఫ్ మైనస్ 0.2 వచ్చింది, ఇక్కడ f ఆఫ్ మైనస్ 0.3 వచ్చింది. సో f ఆఫ్ మైనస్ 0.2 వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఈ టేబుల్లో ఉంటుంది. f ఆఫ్ మైనస్ 0.2, f ఆఫ్ మైనస్ 0.1, 0.3 ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. చేస్తే మనకు 0.914 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. అక్కడ ఫార్వర్డ్ యూజ్ చేసి ఇక్కడ బ్యాక్వర్డ్ ఎందుకు యూజ్ చేసిండు అంటే మన క్వశ్చన్లోనే మెన్షన్ చేసిండు యూజ్ ఫార్వర్డ్ అండ్ ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాస్. ఓకే, సో ఫస్ట్ దానికి ఫార్వర్డ్ యూజ్ చేసిండు, సెకండ్ అండ్ థర్డ్ దానికి బ్యాక్వర్డ్ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ. ఓకే, సో ఇది కూడా మనకు ఫార్వర్డ్లో వస్తుంది, కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. రైట్, f డాష్ ఆఫ్ x నాట్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x నాట్ మైనస్ f ఆఫ్ x నాట్ మైనస్ h బై h అనేది ఫార్ములా. ఇక్కడ x నాట్ అంటే మైనస్ 0.2, h అంటే 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ రెండు వాల్యూస్ వచ్చినాయి, f ఆఫ్ మైనస్ 0.2, f ఆఫ్ మైనస్ 0.3 బై h. సో మనకు ఫైనల్గా ఒక ఆన్సర్ వచ్చింది, ఇది f డాష్ ఆఫ్ మైనస్ 0.2 వాల్యూ. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే x నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.1 కూడా బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని కంప్యూట్ చేసినట్లయితే మనకు 0.18 వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? టేబుల్ని ఫిలప్ చేద్దాం. టేబుల్ని ఫిలప్ చేసినప్పుడు f డాష్ ఆఫ్ మైనస్ 0.3 మనకు ఫార్వర్డ్ డిఫరెన్స్లో వచ్చింది. ఇది f డాష్ ఆఫ్ మైనస్ 0.2 ఇక్కడ పైన ఫైండ్ అవుట్ చేసి వచ్చింది. ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇది ఏ పార్ట్ కంప్లీట్ అయింది. మనకి ఇంకా బీ పార్ట్ ఇచ్చిండు కదా, బీ పార్ట్లో ఏమి ఇచ్చిండు? f ఆఫ్ x ఈక్వల్ టు 2 cos 2x మైనస్ x అని ఇచ్చిండు. సో మనం ఇప్పుడు యాక్చువల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్స్ దానికోసం ఏం చేస్తాం? ఫస్ట్ f డాష్ ఆఫ్ x చేసినాం. సో cos 2x మైనస్ 2 sin 2x మైనస్ 4 sin 2x మైనస్ 1. f డబుల్ డాష్ ఆఫ్ x కూడా చేసినాం, ఎందుకంటే ఎర్రర్ బౌండ్ దగ్గర మనకు క్యాపిటల్ M వాల్యూ కావాలి అంటే f డబుల్ డాష్ ఆఫ్ x కావాలి కాబట్టి ఇక్కడే ఫైండ్ అవుట్ చేసాం.
ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0.3 మైనస్ 0.3 సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్తో ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది. అదేవిధంగా మైనస్ 0.2 నెక్స్ట్ మైనస్ 0.1 యూ విల్ గెట్ వన్ మోర్ వాల్యూ. ఓకే, నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ యాక్చువల్ ఎర్రర్. Actual error formula is what? Actual value minus approximate value. Actual value means what value you will get here by using scientific calculator, that value, and the approximate value is what you got in the table by using that formula. This is approximate value. You have to take difference of these two and the difference of these two and the difference of this and this. Okay, that is the what? Actual error. See how he done actual error. See this side, for x is equal to minus 0.3, actual value is 1.25857. By using scientific calculator we got this value. Approximate value, by using that formula you got this value. The difference is the actual error. Same like that, for x is equal to minus 0.2, x is equal to minus 0.1. Okay, now we have to find error bound. Error bound formula is, error bound in forward difference and the backward difference is m mod h by 2. Here m is nothing but modulus of f double dash of x at x naught comma x naught plus h. Okay, so f double dash of x, you got the value minus 8 cos 2x. So modulus of means minus will become plus. Okay, at x is equal to minus 0.3, the value of x is equal to minus 0.3, we have to find first of all the point, that is x naught h and x naught plus h. X naught comma x naught plus h value we got minus 0.3 comma minus 0.2. Now the error bound for the first value, that is what? M into mod h. M is nothing but this value 8 cos of 2x. 8 cos of 2x, in place of x we have to substitute in place of x naught if 8 cos 2 of x naught by 2 into h. Okay, so in place of x naught, here we substituted this value. This we have to substitute here. Okay, in place of x naught, this value we have to substitute here, and this 0.1 here 2. Then you got 8 cos of minus 0.4 by 2 into 0.1. Okay, in this he given some mistake, I think. Here this value you have to substitute here, Z3. So 0.6. You will get this value. Once check by using scientific calculator this value. He given wrong here. This value is x naught plus h. No, we have to substitute only x naught value. This value you have to substitute here. Then you will get the error bound. For the same, for minus 0.2, x naught and x naught plus h. This is the point, and the error bound will become 8 cos 2 x naught. X naught means minus 0.2. If we substitute minus 0.2 here, 8 cos of minus 0.4 into 0.1 by 0.3684. Here you will get this is different value comparing to this. Why? Because here we got minus 0.6. For the same, x is equal to minus 0.1. You have to find first of all point. Then we have to find error. So here error bound 8 cos 2 of minus 0.1 by 2, that is 8 cos of minus 0.2 is nothing but cos of minus x is cos x. So cos of 0.2 by 2 into h 0.1, you will get the error bound. Okay, now we have to make a table. Okay, table, that is x actual error, error bound. X value is given, actual error we found. Now only error bounds we got here by using this formula. Okay, this is the procedure and this is the process to find f dash of x by using Newton's forward and the backward difference formula. I hope all you understand. Thank you for watching.